ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసుల ప్రాణాలు తీయటానికి సైతం వెనకాడటం లేదు. ఆల్రెడీ విశాఖలో ఒక తహసీల్దార్ను దారుణంగా చంపేశారని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఘటన మరొక ముందే ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనలో నుంచి ఇంకా బయటకు రాకముందే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని ఎర్రచందనం స్మగ్లర్లు పట్టణ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఎర్రచందనం స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో కారుతో ఢీకొట్టి ఏఆర్ కానిస్టేబుల్ గణేష్ని అయితే దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ గాయపడిన గణేష్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే మరణించడం కూడా జరిగింది. ఇంత దారుణమైన ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ కూడా తీసుకునే చర్యలు మాత్రం శూన్యం. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులు భయపడే పరిస్థితి. అధికార పార్టీ నేతలు కానివ్వండి, లేదా బరితెగించిన వాళ్ళ ముందు కానివ్వండి, వీళ్ళు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే ప్రాణాలు తీయటం. మన విశాఖలో ఒక తహసీల్దార్ని ఎందుకు చంపేశారు? ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ ఎందుకు చంపేశారు? ఏంటి వీళ్ళు చేసిన పాపం? ప్రభుత్వ ఉద్యోగమే వీళ్ళు చేయటమే వీళ్ళు చేసిన పాపమా? ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజంలో గౌరవం ఉండేది, హోదా ఉండేది, భద్రత ఉండేది. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రాణాలు కోల్పోవాల్సి వద్దామని చెప్పి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే 2014 నుంచి 19 వరకు ఎర్రచందనానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే వేలం పాటేసి కొంత అమౌంట్ని ఖజానాకి పెట్టేది. మనకు తెలుసు, ప్రతిసారి ఎర్రచందనం వేలపాట అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అధిక ధర పలికిందని కూడా మనం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఇటీవల 2019 తరువాత ఎర్రచందనం వేలంపాట అనే పదం పెద్దగా ఎక్కడ వినపడలా. ఒకటి ఎక్కడ వినపడిందేమో నాకైతే తెలియదు, కానీ ఎక్కువగా అయితే ఎక్కడ వినపడలా గతంతో పోలిస్తే. మరి ఏమైపోతుంది ఎర్రచందనం అంతా? ప్రభుత్వం వేలం వేస్తుందా, లేదా స్మగ్లర్లు కొట్టేస్తున్నారా? ప్రభుత్వం వేలం వేస్తే ఎందుకు అది రహస్యంగా ఉంటుంది? లేదా అధికార పార్టీ నేతలే ఈ ఎర్రచందనం మొత్తాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారా? ఏమో చెప్పలేం. ఎర్రచందనం స్మగ్లర్లు అంటే వైసీపీ నాయకులే కదా వాళ్ళు. ఎర్రచందనం బడా స్మగ్లర్లతో వైసీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకే టికెట్లు. తిరుపతి టికెట్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు వైసీపీ నుంచి రాబోయే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చారు? ఒక ఎర్రచందనం స్మగ్లర్లకు ఇచ్చారు. అనేక కేసులు నేటికి ఉన్నాయి. ఆ ఎర్రచందనం స్మగ్లర్కి ఈరోజు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది వైసీపీ. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లతో ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి చట్టపట్టాలు వేసుకుని తిరిగారని చెప్పి అనేక ఫోటోలు బయటకు వచ్చాయి. ఎర్రచందనం స్మగ్లర్లతో ఇతర వైసీపీ నేతలు తిరుగుతున్నారని చెప్పి అనేక ఫోటోలు బయటకు వచ్చాయి. మరి ఏంటి ఎర్రచందనం స్మగ్లర్లతో వైసీపీకి ఉన్న సంబంధం? అంటే ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోవడానికి ఈరోజు వైసీపీ నేతల హస్తం లేదా? ఎర్రచందనం స్మగ్లర్లు కూడా భయం ఉంటుంది. కానీ వైసీపీ నేతల అండ చూసుకునే ఈరోజు పోలీసులను సైతం చంపడానికి వెనకాడటం లేదు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండబట్టి ఈరోజు పేటరేగిపోయారు. నిజంగా పోలీసులను చంపుకుంటూ వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రాణాలు వదిలేసి వాళ్ళని మాత్రం వదిలేస్తారా? నిన్న జరిగిన ఘటన అది అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి పక్కా సమాచారం అందుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు 4 ఏఆర్ కానిస్టేబుళ్ళు వెళ్ళడం జరిగింది. మాటు వేసి కరెక్ట్గా కారు వచ్చిన సమయంలో అడ్డంగా నిలబడితే కారు అయితే ఆపారు. ఆపి వెంటనే మీదకి ఒక్కసారిగా ఎక్కించుకుని వెళ్ళిపోయారు. దాంతో ఏఆర్ కానిస్టేబుల్ అయినటువంటి గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అందులో ఒక కానిస్టేబుల్ని అయితే అతను వద్ద వదిలేసి మిగిలిన వాళ్ళు కారుని వెంబడించారు. మొత్తానికి 2 అయితే దొరికారు, 3 అయితే పరారైపోయారు. తిరిగి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు కానిస్టేబుల్ మృతి చెందడం జరిగింది. ఎంత బాధాకరం! ఒక భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. రేపు నేను ఉదయం డ్యూటీ అవగానే వచ్చేస్తానని చెప్పి ఇంటికాడ చెప్పేళ్ళిన వ్యక్తి మన్నాడు ఈ విధంగా శవమై వచ్చాడంటే ఎవరు బాధ్యులు? తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రాణాలు ఇవ్వటం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం కామన్. కానీ ఇలా ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఇక భద్రత ఎక్కడ ఉంటుంది ఉద్యోగులకి? అందుకే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రక్షణ లేదు, ఇటు పోలీసులు అంటే అందరూ భయపడాలా. కానీ ఆ పోలీసులకి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఎర్రచందనం స్మగ్లర్లు కానీ, దొంగలు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, గుండాలు కానివ్వండి, ఎవరికి భయపడాలి? మీకు నాకు భయపడరు కదా, పోలీసులకు భయపడాలి. అలాంటి పోలీసులే ఈరోజు తొక్కించుకుని చంపుకుంటూ వెళ్ళిపోతుంటే వ్యవస్థ ఏమైపోవాలి? రేపటి రోజున ఎర్రచందనం స్మగ్లర్ను పట్టుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాణాలు పోతాయనే భయం వీళ్ళలో మాత్రం ఉండదా? మరి ఎందుకు ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకోవటం లేదు? మొన్న ఘటన జరిగింది, రెవెన్యూ ఉద్యోగిని హత్య చేశారు. ధర్మాన మాట్లాడలేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ఇప్పటి వరకు మాట్లాడలేదు. అలాగే ఈరోజు కానిస్టేబుల్ మృతి చెందాడు. హోంమంత్రి ఇప్పటివరకు మాట్లాడిన ఘటన లేదు. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన ఘటన లేదు. వీటి మీద మాత్రం మాట్లాడరు. అంటే ప్రాణాలు ఎవడియో కదా, పోతే మాకేంటి? మీరు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? తదుపరి చర్యలు జరగనివ్వం, దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉందా లేదా? కేవలం ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఎంతో కొంత ఇచ్చి చేతులు దులిపేసుకోవడం, లేదా కుటుంబానికి వెళ్ళిపోయి ఒక ఫోటో దిగేసి మొత్తం ఏదో సానుభూతి ప్రకటించేసినట్టు. మీరు సానుభూతి ప్రకటిస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా?
అనుకోని ఘటనలు జరగడం వేరు, కానీ ఇలాగ కావాలని చెప్పి హత్యలు చేస్తున్నా కానీ వారిని పట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ప్రభుత్వ పోలీసుల ఉదాసీనతే. ఆ కారణంగానే ఈరోజు గణేష్ అనే ఒక కానిస్టేబుల్ ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి వచ్చింది చూడండి. పాపం ఆ తల్లి కానీ భార్య కానీ ఎంత బాధపడుతున్నారు. తొక్కించి చంపేశారు కానిస్టేబుల్ను పట్టున పెట్టుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు, అన్నమయ్య జిల్లాలో ఘటన. సో గణేష్ తల్లి ఎవరైతే అలివేలమ్మ ఉందో ఆవిడ ఆ రోజు తల్లికి సాయంత్రం ఫోన్ చేశాడట. అమ్మ నేను డ్యూటీకి వెళ్తున్నాను, రేపు పొద్దున వచ్చాక నేను ఫోన్ చేస్తాలే అని చెప్పాడు. ఏంటంటే భార్యతో కలిసి తిరుపతిలో ఉంటున్నాడు అక్కడ, కాబట్టి నేను వచ్చాక ఫోన్ చేస్తానని చెప్పాడట తల్లికి. కానీ తీరా తెల్లారేపాటికి ఏమయ్యి వచ్చాడు, శవమయ్యి వచ్చాడు. ఎంత విలపిస్తుంది ఆ కుటుంబం. అలాగే భార్య, 2 చిన్నపిల్లలు చూడండి ఎంత చిన్నపిల్లలు ఉన్నారో. ఈరోజు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడింది. మీరు ఇచ్చిన ఎక్స్గ్రేషియా 4 రోజులు బ్రతకడానికి పనిచేయచ్చు, కానీ ఒక కుటుంబానికి పెద్ద దిక్కు ఒక్కగానొక్క కొడుకు. పాపం అందులోని గణేష్ చదువుకునే సమయంలోనే తండ్రి చనిపోతే పాపం అలివేలమ్మ కష్టపడి కొడుకుని చదివించి 3 కుమార్తెలకు కూడా పెళ్లి చేసింది. ఇటీవల కొడుకు కూడా 2013లో పోలీసు ఉద్యోగం కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సంపాదించుకున్నాడు. తర్వాత ఒక మహిళనైతే అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా బోరిన విలపించే పరిస్థితి, దెక్కిలేని పరిస్థితి అయిపోయింది. ఆల్రెడీ తండ్రి లేడు, ఇప్పుడు ఇక్కడ చూస్తేనే కొడుకు లేడు, అక్కడేం భర్త లేడు, ఇక్కడేం కొడుకు లేడు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే కేవలం వైసీపీ విధానాల వల్ల ఇలా జరుగుతుంది. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లకి ప్రభుత్వం అంటే ఒక హడల్, ఒక టెర్రర్గా కనపడేది ప్రభుత్వం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలనే ఆలోచన వస్తేనే ప్రాణాలు పోతాయేమోననే భయం వచ్చేది. అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. మరి ఈరోజు దర్జాగా అదే ఎర్రచందనం స్మగ్లర్లతో వైసీపీ నేతలు చట్టపట్టాలు వేసుకు తిరుగుతుంటే వారికి మాత్రం భయం ఏముంటుంది. నేను ఇందాకే చెప్పినట్టు ఏమైంది, పోతే ప్రాణం పోతే ఏమవుద్ది, చంపేస్తే 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో ఉంటాం, వచ్చి బయటికి దర్జాగా తిరుగుతాం, ఆ కేసులు తెలియదు ఎప్పుడుకో కదా అనే ఒక ఇదితో ఈరోజు ఇంత దారుణాలకు ఒడిగట్టారు. లేదా పోలీసులు చంపడం అంటే ఆషామాషి వ్యవహారమా, అది కూడా ఎర్రచందనం స్మగ్లర్లు. సిగ్గుండా ఎర్రచందనం స్మగ్లర్ ఒక కారుని పోలీసులు పట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారంటే పోలీసులు అంత దీనస్థితిలో ఉన్నారా? సరిపడా వెహికల్స్ లేవా, వాళ్ళ దగ్గర వెపన్స్ లేవా, సరిపడా ఫోర్స్ లేదా, ఒక కారును ఆపలేకపోయారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పూర్తిగా ఉదాసీనతే. కేవలం వైసీపీ నేతలతో ఉన్న బంధాల వల్లే ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్లు రోజు రోజుకి పేటరేగిపోతున్నారు. పోయిన ప్రాణానికి ఏదో ప్రభుత్వం 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులిపేసుకుంది. అంటే ప్రాణాలు పోతుంటే మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించుకుంటూ చేతులు దులుపుకుంటారు తప్ప దాని మీద చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రకటనలు చేయరు. మంత్రులు మాత్రం రారు. అదే ప్రతిపక్ష నేతలను తిట్టమానండి నోళ్ళు వేసుకుని వచ్చేసి మైకుల ముందు పడిపోతారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు నోరు తెరవలేదు? మొన్న రెవెన్యూ ఉద్యోగి చనిపోయాడు అత్యంత దారుణంగా మీ పాలనలో, ఈ రోజు ఒక కానిస్టేబుల్ చనిపోయాడు మీ పాలనలో. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత సక్రమంగా ఉందో మీకు అర్థమవుతుంది. బహిరంగంగా అక్కడేమో సాయంత్రం పూట రాడ్లతో కొట్టి అదే అపార్ట్మెంట్ ముందు చంపేశారు, ఇక్కడేమో తోటి పోలీసులు ఉండగానే ఒక కానిస్టేబుల్ని తొక్కించి చంపేశారు. మరి ఇంకేది లా అండ్ ఆర్డర్, ఎక్కడ భయం ఉంది? ఎందుకు జరుగుతున్నాయి ఘటన వెనక ఘటన? ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే భయపడే పరిస్థితి. ఒకప్పుడు భద్రతా భరోసాకు మారుపేరుగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగం, ఈరోజు భయాందోళనలే మిగిలాయి తప్ప ప్రభుత్వ ఉద్యోగంలో ఏమీ మిగలలేదు. ఏది ఏమైనా ఏఆర్ కానిస్టేబుల్ వ్యవహారంలో జరిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎర్రచందనం స్మగ్లర్లే కాదు, రౌడీలు కాదు, గూండాలు కాదు, ఎవరైనా సరే ప్రభుత్వం వారి మీద ఉక్కుపాదం మోపాలి. అంతేగాని మీరే వారితో చట్టపట్టాలు వేసుకుని తిరిగితే పరిస్థితులు ఇలాగా ఉంటాయి. ఎప్పటికైనా గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలి, సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి.